Wow! The very exciting, amazing episode of Grand Finale ఈ రోజు జరగబోతోందండి. ఎన్నో టెన్షన్స్ అండ్ టార్గెట్స్ మధ్యలో, ఎన్నో ఎమోషన్స్ అండ్ ఎలిమినేషన్స్ మధ్యలో మన కలర్స్ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలేని ఈ రోజు మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక జర్నీ, ఒక స్లిమ్మింగ్కి సంబంధించి ఎటువంటి టీవీ ఇండస్ట్రీలో ఉన్న ఎటువంటి ఛానల్ కూడా సాహసం చేయనటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చేపట్టినటువంటి ఈ కలర్స్ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఈ ఎపిసోడ్ వరకు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోతూ వచ్చింది. అండ్ ఈరోజు వీఆర్ ఇన్ ది ఫైనల్ స్టెప్, గ్రాండ్ ఫినాలే. సో ఇంతవరకు మన కంటెస్టెంట్స్ అందరూ కూడా బాగా పరిచయం అయిపోయారు మనందరికీ. అంటే ప్రతిరోజు హాయిగా చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్. అంటే ఈ రోజుతో ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది అంటే కొంచెం బాధగానే ఉంది. బట్ నో ప్రాబ్లం, కలర్స్ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్ సీజన్ 2 కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఈ రోజు మనం చాలా హ్యాపీగా గ్రాండ్గా లెట్స్ సెలబ్రేట్ దిస్ గ్రాండ్ ఫినాలే. మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు మన పెద్దలకు చెప్తూ ఉంటాము, వాళ్ళ పర్మిషన్స్ తీసుకుంటూ ఉంటాము. అండ్ మనం సక్సెస్ అవ్వాలి అంటే దాని వెనకాల వాళ్ళ హస్తము, వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కొత్త పని, కొత్త ఆర్గనైజేషన్ కానీ, కొత్త కంపెనీ కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎవరినో ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని పనులు చేస్తూ ఉంటాం. కానీ మన కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించిన వారే ఆ సంస్థకు ఇన్స్పిరేషన్ అంటే ఇంకంతకన్నా కొత్తగా సక్సెస్ అవ్వాల్సిన విషయం ఏముంది. సో మన కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కృష్ణ గారు ఈరోజు ఈ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్కి మూల కారకుడు. అండ్ వీళ్ళు ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత ఆనందంగా, ఇంత స్లిమ్గా చక్కగా ఉన్నారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ విజయ్ కృష్ణ గారు. సో ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్స్ వెల్కమ్ అవర్ బిలవెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్. మరి ఈ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ అనే ఒక మొక్క ఎప్పుడు పుట్టింది, దాని సీడ్ ఎప్పుడు వేశారు, ఎలా జరిగింది అసలు? హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. సో కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ అనేది ఒక 6-7 months ముందు వచ్చిన ఆలోచన అండి. ఇది ఎలా వచ్చిందంటే, మనం ఎప్పుడు రాశి గారు బిఫోర్ ఆఫ్టర్గా చూసాం, బిఫోర్ ఆఫ్టర్ చూసాం, సిమ్రన్ గారిది చూసాం, హరిత గారిది చూసాం, శ్రీవిద్య చూసాం, చాలా మందిది చూస్తూ ఉన్నాం. విజయ్ కృష్ణ గారి బిఫోర్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ కూడా చూసాం. కానీ కానీ మనమంతా ఎప్పుడు ఫోటోగ్రాఫ్స్ చూసాం, కానీ ఒక మనిషి రియల్ వెయిట్ లాస్ ఒక స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం అంటే ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ వచ్చేస్తున్నాయి టీవీలో. ఏదేదో అంటున్నారు, అదే అంటున్నారు, ఇది అంటున్నారు, వెయిట్ లాస్ అంటున్నారు, చాలా అంటున్నారు. సో ఇదంతా ఒక ఆడియన్గా చూడడానికి నాకే కొన్ని విషయాలు బోర్ కొట్టింది అనమాట. నమ్మసక్యంగా అనిపించలేదు, బోర్ కూడా కొట్టింది. ఇట్ ఇస్ లైక్ మొనోటనస్. సో ఏంటి అన్నీ ఒకేలా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తే, సరే మనం అన్ని బిఫోర్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ చూపిస్తున్నాము, బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ చూపించవచ్చు, కానీ ఒక మనిషి రియల్ వెయిట్ లాస్ జర్నీ స్టెప్ బై స్టెప్ చూపిస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఒక నాందే ఈ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్. సూపర్ సూపర్. సో దాని తర్వాత వచ్చిన ఆలోచనలే మిగతావన్నీ అండి. అంటే బిలో పావర్టీ లైన్ తీసుకుందాము, దాని తర్వాత 100 kgs. యాక్చువల్గా కలర్స్లో వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళందరూ ఫ్యాట్ టు ఫిట్లో జాయిన్ అవ్వే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, కలర్స్లో ఫ్యాట్ ప్యాకేజెస్ తీసుకునే వాళ్ళందరికీ కొంచెం స్తోమత ఉంది. అట్లీస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ అబవ్ మిడిల్ క్లాస్ కన్నా ఎక్కువ. కానీ ఫ్యాట్ టు ఫిట్ అనే ఆలోచనలో బిలో పావర్టీ అంటే వాళ్ళకి స్తోమత ఉండకూడదు, కానీ వెయిట్ లాస్ అనేది వాళ్ళకు ఒక నీడ్గా ఉండాలి. అంటే వాళ్ళ లైఫ్లో ఓవర్ వెయిట్ అనేది ఒక సమస్యగా ఉండాలి. సో ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన ఇంప్రూవ్మెంట్సే. ఇనిషియల్గా ఫస్ట్ అయితే ఇదంతా ఏమీ లేదు, ఒక వెయిట్ లాస్ జర్నీ చూపిద్దామని స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఓకే బిలో పావర్టీ లైన్ తీసుకుందాము, దాని తర్వాత 100 kg పైన ఉండే వాళ్ళని తీసుకుందాం. ఎందుకంటే నేను 121 ఇంకా ఆడిషన్ స్టార్ట్ చేసాము. సరే ఫ్యాట్ టు ఫిట్ అని అనౌన్స్ చేసేసారు కలర్స్ వాళ్ళు. సరే ఎంతవరకు చేస్తారులే అని చాలామంది హేళన చేశారండి. యాక్చువల్గా మేము చేసింది చాలా పెద్ద రిస్క్. అంటే 100 kg కన్నా పైన ఉండే వాళ్ళు వస్తారని నేనే ముందు ఊహించలేదు. కానీ ఆడిషన్స్ రోజు చూస్తే వి గాట్ అబౌట్ 175 members. హ్యూజ్ ఆడిషన్స్ అసలు. సో దాంట్లోంచి 8 మందిని సెలెక్ట్ చేయడం మాకు ఒక చాలా పెద్ద బల పరీక్షలాగా మారింది. ఫైనల్గా వీళ్ళు పుట్టుకొచ్చారు, బ్యూటిఫుల్ మై బేబీస్. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. అక్కడి నుంచి అలా 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 అయ్యి
సో ఫైనల్స్కి వచ్చాము. సో వాళ్ళలాగే మీలాగే నేను కూడా ఎవరు ఆ 5 lakhs క్యాష్ ప్రైజ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ, ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ అబౌట్ ద హెల్త్. ద వెల్త్ అనేది మన హెల్త్ ఆరోగ్యంగా ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. సో హెల్త్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనే ఒక కోరికతో స్టార్ట్ చేసిన షోని ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్. సో ఎలాగైనా హెల్త్ ఉన్నా వెల్త్ కూడా ఇంపార్టెంటే కాబట్టి, సో ఎవరా హైయెస్ట్ లూజర్ అనేది ఎదురు చూడడానికి నేను కూడా చాలా చాలా ఆతృతగా ఉంది. మామూలుగా లూజర్ అంటే లూజర్ కదా, కానీ మనకి ఇక్కడ ఎక్కువ ఎంత లూజర్ అయితే అంత అంత ప్లస్ హీఈస్ ద విన్నర్. సో వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఛాలెంజ్, ఇటువంటి ప్రోగ్రాము మన టీవీ ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఇక ముందు చేస్తే కూడా కలర్స్ వాళ్ళే చేయాలి ఖచ్చితంగా. అది yes, we are planning season 2, season 3, season 4. Let's see how it works. మీకు ఎంత ధైర్యం అసలు, నాకు నిజంగా విజయ్ గారు ఎప్పుడు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ అ రిస్క్ అండి, బట్ నేను ఒకటి నిజంగా చెప్పాలనుకుంటున్నాను, ఇది ఓన్లీ కలర్స్ వల్ల మాత్రమే కాదండి. ఖచ్చితంగా కంటెస్టెంట్స్ వాళ్ళ విల్ పవర్, మా టీమ్ సపోర్ట్, కలర్స్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా తోడైనందువల్ల మాత్రమే ఇప్పుడు అసలు ఒక మ్యాజిక్ జరిగిందంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కోఆపరేషన్ ఉండబట్టే. సో అంటే ఒక చేత్తో ఏది రాదు, నేను ఎప్పుడు చెప్తుంటా, రెండో చేయి కూడా కలిస్తేనే సౌండ్ వస్తుంది. సో ఒక చెయ్య కలర్స్ ట్రీట్మెంట్స్ మా టీం అంతా అయితే, రెండో చెయ్య వాళ్ళది అయింది కాబట్టే సో దే హావ్ గాట్ అ ఫెంటాస్టిక్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్. ఎస్. సో ఇంతవరకు మనకు చాలా కలర్ స్పెషల్ షోస్ నేను చేశాను, వేరే యాంకర్స్ కూడా చేశారు, విజయ్ గారు ఉన్నారు. ఇంతవరకు థియరీ చూపించారు, ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ ప్రాక్టికల్గా చూపించారు. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి, ముందుకు సాగించాలనేది మీ చేతిలో ఉంటుంది ఫ్యూచర్లో. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. సో బిఫోర్ దాట్, మరి ఈరోజు ఆయన చెప్పినట్టుగా కలర్స్ టీమ్ కూడా ఈ కార్యక్రమానికి తోడ్పడ్డారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ముందుకు సాగింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ టీమ్ అన్నారు. మన టీంలో ముఖ్యంగా మనకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వీళ్ళందరితో వెన్నంటే ఉంటూ, వాళ్ళ హెల్త్ని చెకప్ చేస్తూ, వాళ్ళ కరెక్ట్గా డైట్ అందిస్తూ వాళ్ళని ముందుకు సాగిస్తున్న మన టీమ్ డాక్టర్ గణేషన్ గారిని అండ్ వాళ్ళ టీంని వెల్కమ్ చేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ది స్టేజ్. సో ఇది మన కలర్స్ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్ టీమ్. సో ముందుగా గణేషన్ గారు, ఫస్ట్ ఎపిసోడ్లో, సెకండ్ ఎపిసోడ్లో చాలా అంటే మీరు బాడీ అనాలిసిస్ చేసినప్పుడు మీరు ఇక్కడ స్టేజ్ మీదకి రావడం జరిగింది, వాళ్ళని అనలైజ్ చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళని ఇలా చూస్తుంటే అసలు యాజ్ అ డాక్టర్, యాజ్ అ గైడ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ మనం ఎపిసోడ్లో ఎక్సర్సైజ్ అన్నీ చేసాం కదా, అప్పుడు వాడు ఎంత కష్టపడి చేశారని 15 అది ఫస్ట్ టైం ఎక్సర్సైజెస్ ఫస్ట్ మంత్లో స్టార్ట్ చేయని టైంలో చాలా కష్టం ఉంటుంది వాడి అందరికీ. ఎవ్రీడే పెయిన్ ఉంటుంది, అది చేస్తే నాకు చాలా పెయిన్ అవుతుంది అట్లనే. మళ్ళీ అందరు టీంలో కోఆర్డినేషన్లో ఎప్పుడు పెయిన్ అంటే హేమ మేడం వెళ్ళి రోజు వాడికి మోటివేషన్ చేసి ఆ పెయిన్ అప్పుడే స్టాప్ చేసి, డాక్టర్ దినేష్ కూడా విజిట్ చేసి అన్నీ చేసి నెక్స్ట్ డే మళ్ళా బ్యాక్. అండ్ ఆ ఫస్ట్ మంత్లో చాలా కష్టం ఉంటుంది, బట్ దట్ ఫస్ట్ మంత్ తర్వాత వాడు అందరు పికప్ చేశాడు. సో అది గణేష్ గారు చెప్పింది. సార్ మీకు ఎలా అనిపించింది? As Ganesh told, they were facing difficulties initially, but all our motivation, their self-motivation and confidence made them through all this way, and they have reduced the weight, and ultimately we are seeing good results now. Yes. From a yoga point of view, we were mainly taking care of low back strength, and we were giving them deep stretches whenever required, and also we were concentrating on relaxation. All the three, I mean, they were able to imbibe it very well, and due to their dedication and work, it all came out very well. So initially we were facing a lot of difficulties. So slowly they were coping with us. Our job is to do damage, and Dinesh sir and Hema ma'am job is to recover that. So they are experts now actually. They can train someone. So we made them like that. Hard work, dedication, plus our training just made them for this. That's it. అందరూ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఎక్సర్సైజ్ చేసిన వల్ల ఈరోజు బాగున్నారు. బట్ అప్పుడప్పుడు మోటివేషన్ తగ్గేదాన్ని. అప్పుడు వాళ్ళు మోటివేషన్ తగ్గినప్పుడు వి జస్ట్ ఎంకరేజ్ దెమ్ టు డూ. సో దే ఆల్సో లైక్ బాగా చేసేవాళ్ళు. సో వెన్ దే హ్యావ్ ఇంజురీ అయినప్పుడు ఐ జస్ట్ గో అండ్ అటెండ్ దెమ్. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ లైక్ ట్రైనర్స్ దే హ్యావ్ టేకన్ రియలీ ఎ గుడ్ కేర్ అండ్ దే ఆల్సో డిడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది డాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ది టీమ్. సో మన కలర్స్ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్లో వైల్డ్ కార్డ్ ద్వారా
ఎంటర్ అయినటువంటి ఆ నలుగురు పార్టిసిపెంట్స్ని కూడా అంటే అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ శిల్ప, షణ్ముఖ్, మాలతి అండ్ రూబీ. సో మా సూపర్ బేబీస్ ఆర్ హియర్. మరి ముందు ఎవరు మాట్లాడతారు విజయ్ గారితో? అందరూ మాట్లాడాల్సిందే, అంటే అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సిందే. కాబట్టి ముందు టర్న్ మన మైక్ ఉంది కాబట్టి మన స్మైలింగ్ శిల్పకి ఇచ్చేద్దాం. యా, అంటే విజయ్ గారు ముందే ఉన్నప్పుడు అక్కడ కొంచెం టెన్షన్గా ఉంది. అంటే ఇంత మామూలుగా ఎప్పుడైనా కలిసినప్పుడు ఏదో క్వశ్చన్ సార్ బాగున్నారా అది ఇది అడిగిందేమో. బట్ నౌ అంటే గ్రాండ్ ఫినాలే, ఒక టెన్షన్ స్టేజ్, ఆయన పక్కనే ఉన్నారు, ఏం అడగాలి టెన్షన్, నో ప్రాబ్లం, హాయిగా అడిగేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ సార్. ఈ షో కండక్ట్ చేయడం వల్ల ఎంతోమంది వెయిట్ లాస్ అవ్వలేమో అని అనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారు. మమ్మల్ని చూస్తే మాకే చాలా సంతోషంగా ఉంది సార్. మీకు ఎలా ఉంది సార్? సంతోషం అనేది నేను మిమ్మల్ని చూసేటప్పుడు చాలా చిన్న వర్డ్, చాలా అసలు ఆస్కార్ అవార్డు తీసుకున్నంత సంతోషంగా ఉంది నాకైతే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ శిల్ప, మాలతి, రూబీ, షణ్ముఖ్. శిల్ప అయితే యాక్చువల్గా హైయెస్ట్ వెయిట్ అండి మన ఫ్యాక్ట్ టు ఫిట్ ఛాలెంజ్లో. తను మోర్ దెన్ 20 kgs తగ్గింది. 23 kgs ఫ్రమ్ ఆడిషన్ 27 kgs తగ్గారు. సో 27 kgs అనేది చాలా చిన్నగా అనిపిస్తుందండి. ఒక మనిషి 1 kg బరువు తగ్గడానికి 2-3 నెలలు కష్టపడాలి. సో 27 kgs ఒక మనిషి తగ్గడం అంటే వీ హ్యావ్ అంటే తను సంతోషం కాదు, నేను చాలా సంతోషపడుతున్నాను ఇక్కడ కూర్చున్నందుకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ శిల్ప. థ్యాంక్ యూ సో మచ్. చాలా లక్కీ మేము. ఇప్పటికీ మేము ఇలా కనిపిస్తున్నాం అందంగా అంటే ఆ క్రెడిట్ అంతా మీదే సార్. సి కలర్స్, ఎస్ కలర్స్ ఉంది, కానీ మీ కృషి కూడా ఉంది. అంటే కలర్స్లో ఏదో మ్యాజిక్ చేసేస్తారని అనుకోకూడదు ఏ ఆడియన్. అందుకే ఈ ఫ్యాట్ టు ఫిట్ అనేది ఒక షో. సో ఫ్యాట్ టు ఫిట్ కలర్స్కి వచ్చి ఏదో డబ్బులు కట్టేసి ట్రీట్మెంట్ తీసేసుకుంటే అంతా అయిపోద్ది అనేది కాదు. సో మీరు చేసిన ఒక్కొక్క కృషి కూడా ఒక్కొక్క పాయింట్ అది. సో అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఓవర్ నైట్లో ఏది జరగదు, ఓవర్ నైట్లో వచ్చేది ఏది ఓవర్ నైట్లోనే పోతుంది. సో కష్టపడి వచ్చింది ఏది తొందరగా పోదు. సో దట్ ఈస్ వాట్ యూ గాట్ ఇట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఆ తర్వాత మాలతి చెంగున ఎగురుకుంటూ వస్తుంది పిలిస్తే, ఏదైనా టాస్క్ కానీ దేనికి కానీ మధ్యలో ఏదో కొంచెం అమ్మాయి చిన్న గడబడి చేసింది. అందుకే ఎమోషన్ బాగా చాలా ఓవర్గా ఎమోషనల్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయింది. చెప్పు, దాని గురించి చెప్తావు మరి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, మీరు చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సార్. ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు. 20 kgs లాస్ అయ్యాను నేను ఇక్కడ. అసలు మొత్తం అదే చెప్పాలి. 20 కూడా కాదు, 21 kgs లాస్ అయ్యాను నేను. ఇంకా తగ్గాలి అని ఎంత అసలు ఇది కలెక్ట్ వాళ్ళు మాకు కలితే ఫ్యాట్ ఫిట్ వాళ్ళు ఎంత నేర్పించారో, డైట్ కానీ వర్కౌట్స్ కానీ. నేను ఇంటి దగ్గరికి వెళ్ళి అదే చేస్తున్నాను, అదే ఫాలో అవుతాం వల్ల నేను ఇంట్లో 7 kgs నేను ఇంటి దగ్గర లాస్ అయ్యాను. మొన్న ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పటి వరకు 7 kgs అందరూ తగ్గారండి. ఇప్పుడు వచ్చిన అందరూ వైల్డ్ కార్డ్ లో తగ్గేసే వచ్చారు. అవును, బట్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్ కదా. మనం అనుకున్నదే అది. మనకి ఎలిమినేట్ అయినా అవ్వకపోయినా అఫ్ కోర్స్ అయిన వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే సూత్రాన్ని ఫాలో అవుతేనే కలర్స్ స్టూడెంట్స్ అనిపించుకుంటారు అని చెప్పిన విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకొని సో దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ ఇన్ ద సేమ్ వే అనమాట. ఓకే, మేము ఎంత లక్కీ అంటే ఇంత మందిలో మేము 8 మెంబర్స్ సెలెక్ట్ అయ్యామంటే మేము ఎంత లక్కీ అని మాకు అర్థమవుతుంది. అసలు ఎప్పుడు అర్థమైపోయింది, ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది. కలర్స్ బ్రాట్ అవర్ రియల్ చేంజ్. ఎంత హెల్ప్ చేస్తే మేము ఇక్కడ దాకా వచ్చున్నామో, ఎంత హెల్ప్ చేస్తే మేము ఇక్కడ దాకా వచ్చామో అది అందరికీ తెలుసు, మాకు తెలుసు. ఎస్, థ్యాంక్స్ టు కలర్స్. కలర్స్ హెల్ప్ చేసింది అని చెప్పడం కన్నా మీరు రిజల్ట్తో కలర్స్ బ్రాండ్ని నిలబెట్టారు. సో యూ ప్రూవ్డ్ సాధ్యం కానిది ప్రపంచంలో ఏది లేదు అనే దానికి నిదర్శనమే మీరందరూ తగ్గడం. సో హ్యాట్స్ ఆఫ్. సో షణ్ముఖ్, నీ గురించి మరి నువ్వే చెప్పాలి, ఎందుకంటే నువ్వు చాలా తక్కువ మాట్లాడతావు. ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్నావు, మళ్ళీ అఫ్ కోర్స్ డ్యూ టు సమ్ రీజన్స్ నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాకు అనిపించలేదు. అయినా కూడా నువ్వు వెయిట్ తగ్గే వచ్చావు కదా, ఈక్వల్గా మెయింటైన్ అయ్యావా తగ్గొచ్చావా? మైక్ దగ్గర పెట్టు. 13 kgs తగ్గారు. 13 kgs. కానీ విజయ్ గారు ఓన్లీ ఒక ఎపిసోడ్లోనే ఉన్నారు తను, అయినా కూడా 13 kilos తగ్గారు. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? షణ్ముఖ్ వచ్చి యాక్చువల్గా అందరూ ఫ్యాట్ టు ఫిట్ కంటెస్టెంట్స్లోనూ చాలా చిన్న పిల్లోడు అండి. అవును, ఈజ్ జస్ట్ 18 years. 17 యాక్చువల్గా మన షోకి వచ్చినప్పుడు, ఇప్పుడే 18 ఎంటర్ అయ్యారు.
అసలు ఎక్కువ మాట్లాడనే మాట్లాడరు. ఐశ్వర్య గారు ఎప్పుడు భయంకరంగా తిడతారు. అవును, ఎంత కష్టమో ఒక యాంకర్కి నన్ను మాట్లాడించడం అంటే. అవును. సో కలర్స్ ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్నారు, సెకండ్ ఎపిసోడ్లో కూడా ఉన్నారు, థర్డ్ ఎపిసోడ్ నుంచి తను లేరు. కానీ ఆ ట్రైనింగ్ సెషన్ని తను ఇంట్లో పాటిస్తూ, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పిన వెంటనే ఎలిమినేట్ అయిన వాళ్ళందరికీ కూడా కాల్స్ వెళ్ళినాయండి. సో ఇలాగ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది, యూ కెన్ పార్టిసిపేట్ అని చెప్పిన వెంటనే అప్పటి నుంచి స్టార్ట్ చేసి తను విదిన్ అ మంత్, అంటే అంత ముందే తను 3-4 కిలోస్ 6 కిలోస్ తగ్గాడు. కానీ ఈ మంత్లో తను చాలా కృషి చేసి అలా 13 kgs తగ్గి ఇక్కడ రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అండ్ తన ఏజ్ చాలా చిన్నదండి, ఖచ్చితంగా హీ విల్ లూజ్ వెయిట్ ఈజీగా. హీ లూజ్ అబౌట్ మోర్ 20 kilos. మోర్ 20 kilos, 13 కాకుండా ఈజీగా తగ్గుతాడు. సో హీ కెన్ ట్రై ఫర్ ఇట్. వింటున్నావు షణ్ముఖ్, ఇంకా 20 కిలోలు నువ్వు తగ్గచ్చు. సరే, ఎలా తగ్గుతావు అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. నువ్వేం మాట్లాడలేదు, నేనే మాట్లాడేది తరఫున. మళ్ళీ ఆయన మాట్లాడు, తగ్గి చూపిస్తాడు. బయట మాట్లాడతాడు విజయ్ గారు, మామూలుగా స్టేజ్ ఎక్కి మైక్ ఇస్తే మాత్రం మాట్లాడడం చాలా కష్టమైన విషయం. నువ్వు కనీసం ఒక మాట ఇవ్వు, మా 20 kilos నువ్వు తగ్గచ్చు అన్నారు, ఆయన క్లియర్గా చెప్తారు కదా. సో మరి తగ్గుతావా తగ్గవా, ఆయనకి ఏదో ఒకటి మాట ఏదో ఇవ్వచ్చు కదా. కన్ఫర్మ్గా 20 kgs తగ్గి మళ్ళీ ఇదే ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్లోకి రావాలి, సీజన్ 2లోకి. కన్ఫర్మ్. ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ షణ్ముఖ్, థ్యాంక్ యూ రూబీ, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్ యూ మాల్తి. ప్లీజ్ మరి ఈ రోజు మన కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే ఫైనలిస్ట్ ను మనం వెల్కమ్ చేసేద్దామా. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ యాక్చువల్లీ వాళ్ళని చూడాలని. వాళ్ళల్లో మాత్రం భయంకరమైన మార్పు అండి, ఇంత అంతా మార్పు కాదు. అది ఎలా ఉండబోతుందో ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూడబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరు అంటే స్టేజ్ మీదకి రాబోతోంది తిరుపతమ్మ. సో తిరుపతమ్మ ఆడిషన్స్ నుంచి మీరు మన కొన్ని ఎపిసోడ్స్ కూడా ఫాలో అవుతూ వస్తున్నట్టయితే తను చాలా లైఫ్లో చాలా పెయిన్ ఫేస్ చేసి షీ హ్యాస్ గాన్ త్రూ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ హర్ లైఫ్. సో తన వల్ల తన ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. నౌ వాళ్ళ అమ్మ నాన్న తప్ప షీ డస్ నాట్ హ్యావ్ అ ఫ్యామిలీ. సో అది ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా నాకు తెలిసి ఎవ్రీబడి నోస్ దట్. కానీ తాను ఒక కాన్ఫిడెన్స్తో ఎలాగైనా సరే నన్ను ఎందుకైతే కాదనుకున్నారో అది నేను లేకుండా చేసుకుంటాను నా శరీరంలో అన్న ఒక దాంతో ఫైట్ చేస్తూ ఈరోజు ఎలిమినేట్ అయినా కూడా వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ మనకి సెమీఫైనల్స్లో ఎంటర్ అయిన తిరుపతమ్మ. సో హ్యాట్స్ ఆఫ్ టు తిరుపతమ్మ. సో బిఫోర్ వి వెల్కమ్ హర్, తిరుపతమ్మని ఇన్వైట్ చేసే ముందు తన ఏవి ఒకసారి చూద్దాం. ఐ థింక్ ఐ మ్యారేజ్ యూ, నేను వెయిట్ ఎక్కువ ఉన్నానని మా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కలర్స్ వాళ్ళు ఎన్ని చోట్ల చూపించారు మా డాడీ వాళ్ళు, కానీ ఏ అవకాశం ఉపయోగించుకోలేకపోయాను. ఐ థింక్ లావు తగ్గడానికి చాలా ప్రయత్నించాను, ఏది సెట్ అవ్వకపోవడం వల్ల కలర్స్ వాళ్ళు మంచి ఆఫర్ పెట్టారు, ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్. దానిలో నేను సెలెక్ట్ అయ్యాను. తగ్గడానికి మ్యాక్సిమం సగానికి సగం తగ్గడానికి. ఇప్పుడు నాకు వెయిట్ 140 kgs, మ్యాక్సిమం 70 kgsకి రావడానికి ప్రయత్నిస్తాను. మా హస్బెండ్ కూడా ఇంతకుముందు ఒక ఛాలెంజ్ విసిరాను, ఆ ఛాలెంజ్ గట్టిగా నిలబెట్టుకోవాలని, తగ్గి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్. సో లెట్స్ వెల్కమ్ తిరుపతమ్మ. హాయ్ తిరుపతమ్మ. హాయ్. కొప్పున పూలేవి లేవు. కొప్పున పూలు మాత్రం లేవు కానీ కెవ్వు కేకలాగా మాత్రం ఉంది మన తిరుపతమ్మ. అసలు అంటే తనని ఏవిలో చూసినప్పటికీ ఇప్పటికీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అండ్ అంతేకాదు, ఓకే నేను చెప్పడం కాదు, కలర్స్లో జాయిన్ అయిన తర్వాత నీ వెయిట్ తగ్గడమే కాకుండా నువ్వు ఏమేమి నేర్చుకున్నావు, నువ్వు తిరుపతమ్మ ఎలా మారింది? ఇంతకు ముందు అయితే ఏ పని చేయలేకపోయేదాన్ని. నిన్న మా ఎలిమినేషన్ అయినప్పుడు ఇంటికి వెళ్ళాను కదా, చాలా చాలా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. టకటక ఈజీగా చేసుకోగలిగాను. ఏమేం పనులు చేసావు చెప్పు? ఇంట్లో పనులు, ఇంట్లో జనరల్ ఇంట్లో పనులన్నీ చాలా హ్యాపీగా చేసుకోగలిగావు. చాలా హ్యాపీగా. ఫస్ట్లో అసలు నేను దేన్ని నమ్మలేదు నిజం చెప్పాలంటే. అసలు ఈ ఛాలెంజ్ అది ఏం నమ్మలేదు. ఎన్నో ట్రై చేశాను, అందులో ఏ ఫలితం లేదు. అందులో ఇది ఒకటే అనుకున్నాను నిజం చెప్పాలంటే. కానీ నేను ఇక్కడికి వచ్చి తగ్గిన తర్వాత నా ఆలోచన తప్పు అని అనిపించింది. ఓ సూపర్.
విజయ్ గారు, సో తిరుపతమ్మని మీరు ఎన్నో ఎపిసోడ్స్ నుంచి చూస్తూ ఉన్నారు. తన ఏవి చూశారు, తన లైఫ్ గురించి కూడా మనందరం కొంతవరకు తెలుసుకున్నాము. సో ఎలా మారింది తిరుపతమ్మ? తిరుపతమ్మ యాక్చువల్గా చాలా చాలా విల్ పవర్ ఉన్న ఒక కంటెస్టెంట్ అండి. ఎక్సలెంట్ విల్ పవర్. అండ్ రెండో విషయం ఏంటంటే తనలో చాలామందికి తెలియని విషయము, తను చాలా సెన్సిటివ్, వెరీ వెరీ సెన్సిటివ్, వెరీ సిన్సియర్, వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్. అసలు నడువు నొప్పి అండి తనకి. ఎస్, వీ హ్యావ్ టు గివ్ అర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే తనకి కొన్ని టాస్కుల్లో తనకి చాలా బ్యాక్ పెయిన్. మనం అప్ అండ్ డౌన్స్ చేసే టాస్క్ అంతా చేసాం కదా, ఆ టాస్క్ టైంలో తనకు అసలు బెడ్ రెస్ట్లో ఉండింది తను. అంత బ్యాక్ పెయిన్ కనుక నాకు ఉండుంటే నేను ఎప్పుడో షో వదిలి పారిపోయేవాడిని. నేను తనకి చెప్పాను ఆ విషయాన్ని. ఎంత ఎక్సలెంట్ అంటే తను ఆ బ్యాక్ పెయిన్ ఉండి కూడా. అండ్ ఇంకొకటి చాలా లక్కీ కంటెస్టెంట్ ఆల్సో. ప్రతిసారి సేఫ్ జోన్లో ఉండి, డేంజర్ జోన్లో ఉండి సేఫ్ జోన్లోకి వెళ్ళే మన షో మొత్తంలో ఉండే ఏకైక కంటెస్టెంట్ తిరుపతమ్మ మాత్రమే. సో తన విల్ పవర్, తన డెడికేషన్, తన కమిట్మెంట్, తను అన్నీ కలిపే తను మళ్ళీ వైల్డ్ కార్డ్లోకి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాయి. ఖచ్చితంగా తిరుపతమ్మ ఇంకొక 20 kgs ఈజీగా తగ్గుతారు. మంచి ఫ్యామిలీ లైఫ్ మీకు ఏర్పడుతుంది ఖచ్చితంగా. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నువ్వు ఎన్ని కిలోలు తగ్గావు? నేను ఆల్మోస్ట్ 30 kgs తగ్గాను. 30 kgs, yes. బా, 30 కిలోలు తగ్గావు. అండ్ ఇంకా 20 kilos కూడా తగ్గచ్చు అంటున్నారు. సో నీకు ఆల్రెడీ కలర్స్లో జాయిన్ అయ్యి ఇంత జర్నీ చేసావు కాబట్టి టిప్స్ అండ్ ట్రిక్స్ బాగా తెలిసిపోయి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఒకటే అడుగుతాం అందరినీ, ఇంకేమీ అడగం మేము. కలర్స్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా యూ షుడ్ బి ఏ కలర్ స్టూడెంట్, అంతే? అవును. సో కలర్స్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత కూడా అలాగే ఉండాలి. మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అమ్మా. మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ప్రమోషన్ ఆల్రెడీ అయిపోయింది. బ్రాండ్ అంబాసిడర్స్ ఇన్ ద సెన్స్ ఏ రకంగా అన్నానో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో తిరుపతమ్మ, ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ యూ. ఈ ఛాలెంజ్ అయిపోయింది కదా అని వదలకూడదు, ఓకేనా? సో మన ఫ్రెండ్స్ని పిలిచేద్దామా? పిలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. మన కలర్స్ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్లో యాక్చువల్గా 2 అబ్బాయిలు ఉన్నారు. షణ్ముఖ్ స్టార్టింగ్ ఎపిసోడ్స్లోనే క్విట్ అయ్యారు. ఆ తర్వాత ఒక్క మగాడిగా ఎపిసోడ్ అంతా కూడా ముందుకు సాగిపోతూ ఈరోజు మన కలర్స్ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలేలో ఉన్నారు అనిల్. సో బిఫోర్ వి వెల్కమ్ అనిల్ ఏవిని ఒకసారి చూద్దాం. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి ఓవర్ వెయిట్ వల్ల. నేనైతే ఇప్పుడు కంప్లీట్గా నార్మల్గా ఉండాలని అనుకుంటున్నానండి. సో దానికోసం నేను ట్రై చేస్తున్నాను. చాలా విధాలుగా నేను ట్రై చేశానండి నార్మల్గా ఉండడానికి, కానీ కుదరలేదు. బట్ కలర్స్ ఈ అవకాశం నాకు కల్పించింది. ఇలా నేను అందరిలాగే సన్నంగా ఉండడానికి, నార్మల్ పీపుల్ లాగా నేను మళ్ళీ అవ్వడానికి ఇది నాకు చాలా అద్భుతమైన అవకాశం నేను భావిస్తున్నానండి. సో ఈ అవకాశాన్ని నేను తప్పకుండా వినియోగించుకోవాలనుకుంటున్నానండి. సో ఖచ్చితంగా నేను లాస్ట్ వరకు, ఫైనల్స్ వరకు నేను ఉంటానని అనుకుంటున్నాను. ఫైనల్స్ వరకు నేను వెళ్తానండి. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊప్ వస్తాది. రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే హాయ్ అనిల్, వెల్కమ్ టు కలర్స్ ఫ్యాట్ ఫిట్ గ్రాండ్ ఫినాలే. ఒక్క మగాడు ఎక్కడ కూడా మగ కాంపిటీషన్ అనేది లేకుండా రెచ్చిపోయి ప్రతి టాస్క్ని, ప్రతి ఎపిసోడ్ని అలా మనకి జిమ్మిని అలా కొట్టారు కదా కెమెరా మీద, అదే లెవెల్లో ఉన్నారు. సో అనిల్, బాగున్నావు, చాలా చాలా బాగున్నావు, సూపర్గా ఉన్నావు. ఎందుకంటే నేను ఇంతకుముందు చూసాను కదా 150.5. సో 150.5 నుంచి ఇప్పుడు నౌ యువర్ ఎపిసోడ్లో 108. బాబా విజయ్ గారు, ఇంత కూడా తగ్గుతారా ఒక ఛాలెంజ్లో, ఒక ప్రోగ్రాంలో అనేది నాకు అనిల్ చూసిన తర్వాతనే తెలిసింది యాక్చువల్లీ. సో అంటే అనిల్ రిజల్ట్ మీకు ఎలా అనిపించింది వాళ్ళు ఫస్ట్ విన్నప్పుడు, ఇన్ని కిలోలు తగ్గాడా అబ్బాయి అని? అనిల్ ఫస్ట్ ఎపిసోడ్లో 12 అబౌవ్ తగ్గారండి. ఫస్ట్ ఎపిసోడ్కి. అవునవును.
అసలు నేను ఏంటి ఇంత తగ్గాడు అసలు ఎలాగా అది ఇదని ఆలోచిస్తుంటే దాని తర్వాత వెళ్ళగా ఒక స్టేజ్లో తను డేంజర్ జోన్లో కూడా వెళ్ళారు, తక్కువ తగ్గి. అవును. సో అంటే బాడీ రెస్పాన్స్ ఒకేసారి అందరికీ ఒకేలా ఉండదు అనేదానికి అనిల్ ఒక నిదర్శనం. సో ఈ 5 to 6 months జర్నీలో చాలా ఎక్కువ తగ్గాడండి. యాక్చువల్గా చాలా హ్యాండ్సమ్గా, చాలా ఫిట్గా, చాలా అందంగా, చాలా అందంగా ఉన్నారు అనిల్. బ్యూటిఫుల్. సో నేను చెప్పే సలహా ఏంటంటే చాలా చిన్న వయసు, సో ఒక మంచి లైఫ్, అంటే ఇది ఒక కొత్త రీబార్న్, కొత్త పుట్టక లాంటిది, మీకు న్యూ లైఫ్ వచ్చింది. సో మళ్ళీ బరువు పెరిగే ఆలోచన కూడా మన మైండ్లో రాకూడదు. సో 1 kg పెరిగినా మళ్ళీ దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఇంకొక 5-6 kg బరువు తగ్గుతూ హ్యాపీగా మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయాలి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అనిల్, చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సరే, మేమేదో ఇస్తున్నాము, ఇంకా మా స్టూడెంట్ కాబట్టి మాతో ఉన్న అబ్బాయి కాబట్టి ఇస్తాము. టీవీలో చూస్తున్న చాలామంది అమ్మాయిల ఫ్యాన్స్ కూడా నీకు అటువంటి కాంప్లిమెంట్స్ ఇస్తారు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత. బికాజ్ నీకు ఎప్పుడైనా పెళ్లి సంబంధాలు వచ్చాయి మామూలుగా? అంటే స్టూడెంట్ స్టార్ట్ చేశారా జనరల్లీ? పేరెంట్స్ చూడడం చేశారు. అంటే ఏదైనా రిజెక్షన్స్ జరిగాయా? నీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల రిజెక్షన్స్ అనేవి జరిగాయా? రిజెక్షన్స్ జరిగాయి. అంటే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే పెళ్లి చూపులు అంటే పెద్దవాళ్ళు ఫస్ట్ అనుకుంటారు కదా అబ్బాయి ఉన్నారు ఎలా అని. సో మళ్ళీ నన్ను ఏదైనా వేరే ఫంక్షన్లో చూడడం కానీ అలా చూసినప్పుడు సో వేరే రీజన్స్ చెప్పి ఇంక మాకు వద్దు, లేకపోతే మేము తర్వాత పెళ్లి చేస్తాం అలా చేసి డైరెక్ట్గా రీజన్ చెప్పకుండా అలా చేశారు. అప్పుడు నీ కోపం వచ్చిందా? అచ్చట్ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అని చెప్పి నువ్వు గర్వంగా అంటే ఈగోయిస్టిక్గా ఫీల్ అయి ఉంటావు. అంటే అలా లేదు, తప్పు నాలో ఉందని నాకు తెలుసు. నేను వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే అయింది. ఇప్పుడు నేను ఓవర్ వెయిట్ ఉండడం వల్లే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. ఓకే. సో అంటే అది నువ్వు గ్రహించావు. అందుకు కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్లో ఇంత ఛాలెంజింగ్గా ఒక మనిషి ఇంత తగ్గగలుగుతాడా అన్న విధంగా తగ్గి ఒక 8th వండర్ లాగా అనిపించేట్టుగా ప్రూవ్ చేశాడు అనిల్. సూపర్ అనిల్, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మన ఆఖరి ఫైనలిస్ట్ని ఇన్వైట్ చేద్దామా? థ్యాంక్ యూ సో మచ్ అనిల్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. సో మన కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్లో ఆఖరి పార్టిసిపెంట్ అండ్ ఆఖరి ఫైనలిస్ట్ రాబోతున్నారు. తన గురించి చెప్పాలి అంటే ద వెరీ కాన్ఫిడెంట్, ఎవర్ స్మైలింగ్ అని చెప్పొచ్చు. చాలా ఉత్సాహంగా, ఒక పట్టుదల. తనకి ముఖ్యమైన అండ ఎవరు అంటే వాళ్ళ ఫ్యామిలీ. పెళ్లి కాకముందు ఒక ఎత్తు అయితే, పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్త సపోర్ట్తో ఈరోజు వాళ్ళ పాప ఎంత ఈక్వల్గా పరిగెడుతుందో అంతే ఈక్వల్గా నేను పరిగెట్టాలి, నా పాపతో చాలా బాగా ఆడుకోవాలి, నా ఫ్యామిలీలో నేను వర్క్ అంతా బాగా నేను చేసుకోవాలి అన్న ఒక పట్టుదలతో ఈరోజు మన కార్యక్రమంలో ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్లో గ్రాండ్ ఫినాలే వరకు రీచ్ అయిన లావణ్యను వెల్కమ్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ లెట్స్ సీ ద ఏవి. నా బరువు వచ్చేసి 110 kg. ఇంతకంటే ఎవరైనా ఒక మదర్ అన్నాక పిల్లలు, వాళ్ళ ఆటపాటలు ఇవన్నీ కామన్గా మనం చేయాలనుకుంటాం, చూడాలనుకుంటాము, వాళ్ళతో స్పెండ్ చేయాలనుకుంటాము. ఏంటంటే అన్ని వేళ మా మదర్, మా అమ్మ అన్నిటికీ వాళ్ళ నోటంటే మా అమ్మ అనే మాట వినాలనుకుంటాం. ఇప్పుడు యాక్చువల్గా మా పిల్లల దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే మీకు ఎవరు ఇష్టం అంటే మా నాన్న ఇష్టం అని టక్కున అంటారనమాట. నేను ఫస్ట్ ఈ వెయిట్ లాస్ అవ్వగానే చేసే ఫస్ట్ పని మా చిన్న బాబు వెనకాల పరిగెట్టి వాడిని క్యాచ్ చేయాలి. నా ఏమైపోయింది ప్రస్తుతం అయితే నాకు వాడి వెనకాల నేను పరిగెట్టి వాడిని పుచ్చుకుని సరదాగా ఎత్తుకుని తిప్పడం అన్నది నాకు నిజంగా ఏం కింద మారిపోయింది. నిజంగా అటువంటి అవకాశం కల్పిస్తే కనుక కలర్స్కి అసలు చెప్పలేను, జీవితాంతం రుణపడి ఉంటాను అంతే. పాషు పరదేశి నేను పర్ నుంచి వచ్చేసాను. అంటే ఈ డ్రెస్ తో పాపం లావణ్య డాన్స్ కొంచెం కష్టంగానే ఉంది. నీకు ఈ పాట ఎందుకేసారు తెలుసా, రింగరింగా అని? అంటే ఇప్పుడు నువ్వు తగ్గిన వెయిట్కి రింగులు తిరగచ్చు నువ్వు బాగా మీ పిల్లాడితో. అవునా కదా? నీ కోరిక నెరవేరిందా లేదా? అంత చిలాకీగా అంత అప్పటి నుంచి ఇంత మంచి ఇంట్రడక్షన్ చెప్పాను నీకు. నేను ఎవర్ స్మైలింగ్ అన్నా, మాట్లాడతావన్నా, కష్టపడతావన్నా, నువ్వేం చెప్పట్లేదు ఏంటి? నాకైతే నిజంగా మాటలు రావట్లేదు. చెప్పు.
అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. నిజంగా నా అదే మా బాబు వెనకాల పరిగెట్టి పట్టుకోవాలని. లాస్ట్ టైం బాబు వచ్చాడు, చూశాడు, జస్ట్ ఇలా మా అమ్మ కాదు నేను వెళ్ళిపోతా, మా అమ్మ కావాలి, అమ్మ కావాలని చెప్పి ఏడ్చాడేమో. క్షణం వాడు అమ్మ అని కూడా అలా ఇలా చూసి అప్పుడు అమ్మ, అప్పుడు నేను ఆ ఫీలింగ్ అనేది నాకు అసలు ఎలా వస్తుంది మాటల్లో చెప్పడానికి. నిజంగా వాడు వెనకాల పరిగెట్టినా వాడితో స్పీడ్గా వెళ్తుంటే ఇదేంట్రా బాబు ఇలా వచ్చేస్తుంది అది. ఇంకా మా వారైతే వావ్, సింపుల్గా ఆయన చెప్పిన మాట ఇదే, వావ్ కలర్స్ చేతిలో నిన్ను పెడితే ఏదో చిన్నపిల్లని నా చేతిలో పెట్టినట్టుంది. ఆయన అన్న మాట ఇది, ఈరోజు నన్ను చూసి ఆయన అన్న మాట. ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే పాపం లావణ్యకి చెప్పాలంటే పాపము ఇన్ని ఎపిసోడ్ల జర్నీ చెప్పమంటే గంట సేపు టైం తీసుకుంటుందండి. బికాస్ చాలా ఎక్కువగా మాట్లాడుతుంది లావణ్య. అంటే షీ ఎక్స్ప్రెసెస్ అ లాట్ అనమాట. అందరూ అలా చేయలేరు. సో లావణ్యలో ద వెరీ బిగ్గెస్ట్ అసెట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. అంతే కదా? అంతే. కానీ ఈ రోజు అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. అంత హ్యాపీనెస్ నేను ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా. ఇప్పుడు నా లైఫ్లో ఇంత హ్యాపీగా ఉండే మూమెంట్ అంటే పిల్లలు అన్నది నిజంగా హ్యాపీ మూమెంట్. తర్వాత నేను అంతగా ఫీల్ అయ్యి ఒక బాబు పుట్టినప్పుడు బాబుని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదయ్యానో, ఈరోజు మా వారి నుంచి ఆ మాట విన్నప్పుడు నేను మళ్ళీ జన్మ ఎత్తినట్టే ఫీల్ అయ్యాను. సో ఈ రోజు నుండి లావణ్య ఇస్ నాట్ లావు అన్య, షీ ఈజ్ లవ్లీ అన్య. లావణ్య. విజయ్ గారు. మాటలు లేవు. నో వర్డ్స్. సింప్లీ బ్యూటిఫుల్. చాలా అందంగా ఉన్నారు. అసలు మాటలు లేవు. తన మొహం కూడా చాలా బాగా తగ్గింది అసలు కదా. తన మాటల్లో కూడా వినయం వచ్చింది. అసలు ఆ అమ్మాయికి ఉండే ఒక ఆడతనం అంటారు కదా, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ లావణ్య. లావణ్య మీరు ఏదన్నా పొగిడితే లావణ్య ఎంత సిగ్గుపడుతుంది తెలుసా మీకు? మొహం ఎక్కడెక్కడో తిప్పేసి అటు మొత్తం తిప్పేస్తూ ఉంటుంది. నాకు ఐ వాంటెడ్ దట్ అనమాట లావణ్యలో. ఆడతనము వినయము అన్నీ వచ్చేసాయి నీకు ఆటోమేటిక్ కలర్స్ జాయిన్ అయిన తర్వాత లావణ్య. యా సూపర్. సో చూద్దాం మరి గ్రాండ్ ఫినాలే ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓకే ప్లీజ్. ఓకే సో మరి ఇంత అందంగా, ఇంత చక్కగా, ఇంత వినయంగా, ఇంత బ్యూటిఫుల్గా, ఇంత కలర్ఫుల్గా ఉన్నారు మన వాళ్ళందరూ. మరి ఇంత అందంగా ఉన్న వాళ్ళ నుంచి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మామూలుగా ఒక స్టేజ్, ఇంత పెద్ద స్టేజ్ ఉంది అంటే వి ఎక్స్పెక్ట్ వన్ థింగ్. ఏంటది? ఫ్యాషన్ షో. ఫ్యాషన్ షో అంటే చక్కగా అందంగా బ్యూటిఫుల్గా ర్యాంప్ వాక్ చేస్తే మన ఫైనలిస్ట్లో చాలా బాగుంటుంది. ఇంకా సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అనిల్, లావణ్య అండ్ తిరుపతమ్మ, వెల్కమ్. కమ్. సో మన ఒక్క మగాడు నేను సోలోగా మధ్యలోనే నిల్చుంటాను అని చెప్పి నిల్చున్నాడు మధ్యలో. అఫ్ కోర్స్ అంటే ఆ ఇద్దరికి అందాన్ని ఇచ్చేది మన అనిలే కదా ఇప్పుడు. అంటే అనిల్కి అందాన్ని పెంచేది కూడా వాళ్ళు ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో స్టార్ట్ చేద్దామా? యా. సో బ్యూటిఫుల్గా సూపర్గా మన ర్యాంప్ వాక్ స్టార్ట్ చేద్దాం. రెడీ? కమ్ ఆన్. సో భలే ఉంది. తిరుపతమ్మ ర్యాంప్ వాక్ చేస్తుంటే అసలు గుండెల్లో గుబులు పడుతుంది నాకు. సో వెరీ నైస్ అసలు. ఓకే సో ఇంత సూపర్ ర్యాంప్ వాక్ చూసారు కదా. దీంట్లోంచి మీరు తేరుకోవాలి అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి ఖచ్చితంగా. మన కలర్స్ ఫ్యాట్ టు ఫేట్ గ్రాండ్ ఫినాలేలో ఒక చిన్న బ్రేక్. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవా
కొట్టి నామాలు పెట్టి నడిపిస్తా మామా నిన్ను నలిపేస్తా మామా ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా కొల పెట్టేలా సినిమా చూపిస్తా మామా సినిమా చూపిస్తా మామా ఆగే పెట్టిస్తా మామా ఇటు కేకే పెట్టిస్తా మామా जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 నే నోటంకి 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 కో ఇంతవరకు మన పార్టిసిపెంట్స్ అందరినీ మనం ఒక రేంజ్ లో చూసాం, ఇంకో డిఫరెంట్ యాంగిల్లో చూసాము. కానీ ఈ ఎపిసోడ్ లో మాత్రం చాలా స్పెషల్ గా డిఫరెంట్ గా చూడబోతున్నాము. అసలు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, నేను, మీరు ఎవ్వరు కూడా అసలు విజువలైజ్ చేసుకోలేము. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ అనిల్. కలబడితే వదలను రోయ్. సో అనిల్, నువ్వేనా? నమ్మలేకపోతున్నాను. నువ్వే నమ్మలేకపోతున్నావా? నువ్వే నమ్మలేకపోతే మేము ఎలా నమ్ముతాం చెప్పు. అసలు అనిల్ లుక్, హెయిర్ స్టైల్, ద కాస్ట్యూమ్ మొత్తం అదంటే టాప్ టు టో మొత్తం చేంజ్ అయిపోయింది అనిల్. ఇదంతా ఎందుకు చేంజ్ అయింది అంటే నువ్వు చేంజ్ అయ్యావు కాబట్టి అదంతా కూడా బాగా డిఫరెంట్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ యు ఆర్ లుకింగ్ పర్ఫెక్ట్, వెరీ హ్యాండ్సమ్. సో అనిల్, ఎలా అనిపిస్తుంది నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు? అబ్బా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఇంకా అమ్మాయిలు రమ్మని చిటికలో వచ్చేస్తారనమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఎవరికైనా ఇలా మంచి బట్టలు వేసుకోవాలి, బాగా కనిపించాలి, అందరికీ అనిపిస్తుంది. సో ఫైనల్గా నేను అచీవ్ చేశాను అనుకుంటున్నాను. డెఫినెట్లీ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కామన్గా ఒక బట్టలు పట్టనప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుందో అదే బట్టలు చక్కగా ఫిట్ అయ్యి అసలు ఎంత బాగుంది మనందరూ ప్రేస్ చేసినప్పుడు మాత్రం విల్ ఫీల్ సో హ్యాపీ కదా. ఎస్. సో మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది? హౌ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్? అసలు ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి గ్రాండ్ ఫినాలే మీద? ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. దానికన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే లుక్స్ ఇలా వస్తుందని నేను అనుకోలేదు. ఇలా వచ్చి అంటే ఇంకా కూడా నేను గిల్లుతాగు. ఓకే, ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకో. అంటే మనకి కలర్స్ ఇప్పుడు ఓన్లీ స్లిమ్మింగ్ కాకుండా మనకి బ్యూటీ కూడా ఉండడం నిజంగా చాలా చాలా అదృష్టం మనకి. వాళ్ళే గ్రూమ్ చేసి వాళ్ళే మనల్ని హీరోలా తయారు చేసి ఇలా పంపించారు. సో డామ్ హ్యాపీ. సో మరి నీతో పాటు ట్రావెల్ చేసిన నెక్స్ట్ పార్టిసిపెంట్ కూడా పిలిచేద్దామా? ఎస్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఎవరు రాబోతున్నారంటే ఆర్ ఎవర్ స్మైలింగ్ లావణ్య. లావణ్య, నువ్వు చేసిన డాన్స్ కేక్ దాదాపు 1 కిలో తగ్గిపోయి ఉంటావు నువ్వు. అనిల్ అందుకే అన్న చేయరా బాబు అని చేయకుండా అలా నీట్గా వచ్చి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే లావణ్య, వెల్కమ్ టు కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే. అంటే ఇన్ని రోజులు కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ చెప్పడం ఒక ఎత్తు అయితే ఈ రోజు చెప్పడం మాత్రం ఇంకో ఎత్తు. డెఫినెట్లీ. ఎలా ఉంది అసలు మా లావణ్య? ఎలా వచ్చింది? ఈ బన్ ఏంటి, ఈ వెస్ట్రన్ డ్రెస్ ఏంటి, ఎలా ఉంది? బాగుంది కదా?
నెక్స్ట్ టైం నుంచి ఇలాగే కంటిన్యూ అయిపో నువ్వు. మీ ఆయన ఉన్నాడు కదా, బాగుంది కదండి లావణ్య. పెళ్లి చూపుల్లో మీరు చూసిన లావణ్య కదా ఇప్పుడు బాగుంది కదా. అవ్వా సూపర్. లావణ్య సిగ్గుపడ్డంలో మాత్రం స్పెషలిస్ట్ నెంబర్ 1 అనమాట. చెప్పు లావణ్య. సో గ్రాండ్ ఫినాలే, ఎవరిది కప్పు, ఎవరిది విజయము తెలుసుకోవాలి. ఏమో నాదే అవ్వండి వచ్చేమో. అనిలతి ఈ అని చెప్పి నిన్నే చూస్తున్నాడు, ఏం చెప్తున్నాబ్బా అని. అనుకోవటంలో తప్పు లేదు కదా. అనుకో డెఫినెట్గా ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే కదా. అవును కదా. ఎస్. సో ఎగ్జైటెడా, టెన్షన్గా ఉందా, భయంగా ఉందా, ఏంటి అసలు? అసలు ఫుల్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. హ్యాపీయా? అదేంటబ్బా, గ్రాండ్ ఫినాలేకి వచ్చాక ఎప్పుడైనా టెన్షన్ ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది, ఈవెంట్ మొత్తం హ్యాపీ అంటుంది. హ్యాపీ అంటే అసలు అప్పుడు ఆ వెయిట్ తోటి పడ్డ తిప్పలకి ఇప్పుడు ఈ గంతులకి పోలికుందా? నిజంగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఈ గ్రాండ్ ఫినాలేలు, 5 లక్షలు, కప్పులు, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే, అంటే వీళ్ళు ఎంత ఫ్లెక్సిబుల్ అయ్యారు, వీళ్ళు ఎంత లైట్గా ఉన్నారు, ఎంత హ్యాపీగా డాన్స్ చేయగలుగుతున్నారు అనేది వాళ్ళకి ఇట్స్ గివింగ్ ద మోర్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. నిజంగా లావణ్య కరెక్ట్ పాయింట్ చెప్పావు తెలుసా, నువ్వు కళ్ళు తెరిపించావు నాది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ మన అందాల ఆడబొమ్మని ఇన్వైట్ చేద్దామా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్. సో అదనమాట లావణ్య పరిస్థితి. లావణ్య మాత్రం చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉంటుందండి చలాకీగా. తన చలాకీతనానికి మన కలర్స్ జోడయ్యి తనని ఇంకెంత చలాకీ చేస్తుందో చూసారు కదా. ఇంకా అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ రాబోతోంది మన డాన్సింగ్ డాల్ అండ్ మన బ్యూటీ తిరుపతమ్మ. లెట్స్ వెల్కమ్ తిరుపతమ్మ. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. తిరుపతమ్మ మన బ్లాక్ బ్యూటీ, నల్ల అందం అంటే మరి ట్రూ ట్రాన్స్లేట్ చేస్తే బాగుండదు. తిరుపతమ్మ చెప్పు, ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నావా? నువ్వు హ్యాపీగా ఉండమే కావాలమ్మ తల్లి. ఎవరైనా కూడా వి షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. ఒక వేదికకు వచ్చినప్పుడు ఓటమైనా గెలుపైనా ఈ లెవెల్ వరకు వచ్చావు, నిజంగా నీ చాలా అదృష్టం. అవును. నక్క తోక తొక్కి వచ్చావనే చెప్పాలి డెఫినెట్లీ. సో వెరీ నైస్. డాన్స్ కూడా అదరగొట్టేస్తున్నావే. ఒకప్పుడు తిరుపతమ్మ డాన్స్ అని అడగలేదు, అంటే చేయలేకపోయేదేమో, ఇలాంటి క్వశ్చన్స్ అని నాలోనే ఉండేవి. కానీ నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ అండి. తిరుపతమ్మ డాన్స్లో డి అంటే చాలు టప డాన్స్ చేసేస్తుంది అనమాట. సో దట్ ఈస్ అ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తనకు ఉన్నది. సో తిరుపతమ్మ హోప్స్ అలా ఉండడంలో ఆశ్చర్యం లేదు. సో లెట్స్ సీ. డాన్స్ మాత్రం ఇరగదీసావు, మొత్తం అయిపోయి ఇంకోసారి వేసుకుందాం మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్. ఎస్. సో అలా మన అనిల్, లావణ్య అండ్ తిరుపతమ్మ వాళ్ళుగా కాకుండా ఇంకో వాళ్ళలా కనిపించి మనందరినీ బాగా ఆశ్చర్యపరిచారు కదా. ఈ ఆశ్చర్యంలోంచి తేరుకోవడానికి కాస్త టైం పడుతుంది. బట్ బిఫోర్ దాట్ మన కలర్స్ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్ లో లెట్స్ టేక్ ఎ వెరీ వెరీ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే. సో అందరికీ వెల్కమ్ బ్యాక్ విజయ్ గారు. సో మేము సెమీఫైనల్స్ ఆల్రెడీ ప్రామిస్ చేశాము. ఓన్లీ ఫైనలిస్ట్లో అంటే మనకి అనిల్, తిరుపతమ్మ అండ్ లావణ్య వాళ్ళను మాత్రమే సత్కరించుకుంటూ వాళ్ళకు మాత్రమే గిఫ్ట్స్ అందించడమే కాకుండా ఈరోజు మా ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళకి ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్, ఒక టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు, ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. సో వీ వాంట్ టు జస్ట్ గివ్ దెమ్ సంథింగ్. అండ్ ముందుగా కన్సలేషన్ ప్రైజెస్ని మనకు అందించడానికి ఐఎమ్ రిక్వెస్టింగ్ విజయ్ గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మరి కన్సలేషన్ ప్రైజ్ అందుకోవడానికి ముందుగా రాబోతోంది షణ్ముఖ్. లెట్స్ వెల్కమ్ షణ్ముఖ్. And the consolation prize is trophy and 10,000 worth gift voucher.
Thank you, Shanmugh. And the second consolation prize goes to Ever Smiling Shilpa. థ్యాంక్ యూ శిల్ప. నవ్వుతూ అలాగే ఉండు, ఓకే? అందరినీ నవ్విస్తూ కూడా ఉండు. అండ్ ఆ తర్వాత స్పెషల్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. అండ్ ద ఫస్ట్ స్పెషల్ కేటగిరీ ఈజ్ పాజిటివ్ అండ్ డెడికేటెడ్ కంటెస్టెంట్. అంటే మామూలుగా ఆ నలుగురిలో ఒక అమ్మాయి ఏమో కొంటెగా మనల్నే చూస్తూ ఉంది, ఎవరై ఉంటారబ్బా అని. రూపీ ఏమో చక్కగా నవ్వుతూ ఉంది. మరి వాళ్ళిద్దరిలో ఎవరు బాగా డెడికేటెడ్, ఎవరు బాగా పాజిటివ్? అంటే అఫ్కోర్స్ ఎవ్రీబడి ఈజ్ డెడికేటెడ్, అది కాదు, కానీ మనం ముఖ్యంగా కొందరిని అలా ఆ కేటగిరీలోకి పడేస్తూ ఉంటాం కదా. మరి మనం ఎవరిని పడేద్దామంటే అందులో మాలతి. సో మాలతికి కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ ట్రోఫీతో పాటు 25,000 వర్త్ గిఫ్ట్ వాచర్. అదే పాజిటివ్ యాటిట్యూడ్తో, అదే డెడికేషన్తో ముందుకు సాగిపోవాలి నువ్వు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ తర్వాత అసలు ఈ కేటగిరీ చాలా స్పెషల్గా ఉందండి. టాస్క్ మేనేజర్. మామూలుగా మన కంప్యూటర్స్ చదువుకున్న వాళ్ళు, ఎంసీఏ చదువుకున్న వాళ్ళలో టాస్క్ మేనేజర్స్, టాస్క్ మేనేజ్మెంట్ లాంటి గ్రూప్స్ చాలా ఉంటాయి. సో మన దాంట్లో మన టాస్క్ మాస్టర్ ఎవరు? రూబీ. లెట్స్ వెల్కమ్ రూబీ. ఒక ట్రోఫీ అండ్ 25,000 వర్త్ గిఫ్ట్ వాచర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రూబీ. యా, థ్యాంక్ యూ విజయ్ గారు, ప్లీజ్. సో మన కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఆఖరి ఘట్టంలోకి వచ్చేసింది. రెడీ అందరూ? ఇంకా కొంచెం గట్టిగా. బికాస్ ఈ నిమిషం కోసం, ఈ ఘడియ కోసం వీళ్ళందరూ అఫ్ కోర్స్ చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. అంటే వెయిట్ అంటే ఇక్కడ ఒక టెన్షన్ అనమాట, ఎవరు అనే ఒక టెన్షన్ కూడా ఉంది కాబట్టి ఇది ఒక టెన్షన్తో కూడుకున్న వెయిటింగ్ అనమాట ఇది. సో మరి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు ఏంటి, ఎవరు ఎక్కువ వెయిట్ తగ్గుతారు, ఈ గ్రూప్లో ఎవరు తక్కువ వెయిట్ తగ్గుతారు, ఎవరు ఎక్కువ వెయిట్ తగ్గుతారు, ఎవరు నెంబర్ 1 స్థానంలో ఉంటారు, ఎవరు 5 లక్షలు గెలుచుకోబోతున్నారు? అసలు ఇన్ని రోజుల శ్రమ, ఇన్ని నెలల శ్రమ, ఈరోజు అంటే ఆ శ్రమకు ఈరోజు ఒక మీనింగ్ రాబోతోంది. సో ఎవరు ఆ ఫైనలిస్ట్ అనే విషయం ఇప్పుడు మనందరం తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మన ఫైనలిస్ట్ అందరినీ కూడా వెల్కమ్ చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ అనిల్, లావణ్య అండ్ తిరుపతమ్మ. సో అసలు వీళ్ళని చూస్తుంటే డ్రాస్టిక్ చేంజ్ కదా. అంటే ఇంతకుముందు దానికి ఇప్పటికీ అఫ్కోర్స్ ఆ డిఫరెన్స్ ఉంది, కానీ ఈ డ్రెస్సెస్ ముందు వాడి ఇనీషియల్ ఎపిసోడ్స్లో వేసుకున్నప్పటికీ ఇప్పటికీ సైజు పెంచాము. ఫస్ట్ తగ్గుతూ 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 వచ్చిందనమాట. ఇప్పుడు మొత్తానికి ఈ సైజులో ఫిట్ అయిపోయాడు అనిల్, అలాగే తిరుపతమ్మ అండ్ లావణ్య. వీళ్ళ మొహాలు కూడా ఎంత బాగా చిన్నగా అయిపోయాయంటే వాళ్ళకి లక్ కదా విజయ్ గారు. అంటే కొందరు బాడీ తగ్గిన ఫేస్ మాత్రం అట్లాగే ఉంటుంది, కొంతమంది కొంచెం తగ్గగానే ఫేస్ తగ్గిపోతుంది. యాక్చువల్గా అనిల్ గ్లో చాలా పెరిగింది. అవును, తిరుపతమ్మ హెయిర్ చాలా అందంగా ఉంది, ఫేస్ కూడా చాలా చాలా అందంగా వచ్చింది. లావణ్యకి అయితే అసలు ఫేస్ చాలా చిన్నదైపోయింది. అవును, చాలా చాలా అసలు ఆ నాజుకుతనం, ఆ వినయం, ఒక సిగ్గు, చాలా చేంజ్ అసలు. యాక్చువల్గా ఇవాళ లాస్ట్ ఎపిసోడ్కి కూడా భయంకరమైన చేంజ్. యా సో అంటే ఏ ఎపిసోడ్ని కూడా వాళ్ళు వదలట్లేదు, ఏ రోజును కూడా వాళ్ళు మిస్ చేసుకోవట్లేదు. సో దే ఆర్ జస్ట్ స్ట్రైవింగ్ టువర్డ్స్ ద ఛాలెంజ్ అనమాట. ఓకే అనిల్, నేను పక్కన పెడదాం కాసేపు. ఆ ఒక్క మాడాగాని చాలా ఎక్కువ చేస్తున్నావు, పక్కన పెడదాం కాస్త. సో లేడీస్ ఫస్ట్. ఓకే, లేడీస్ ఫస్టా? ఓకే, డన్. సో లేడీస్ ఫస్ట్ కాబట్టి ఆ లేడీలో ఎవరు లేడీ, ఏ కిలాడి వెళ్తుంది వెయిట్ చెకింగ్కి? అవును, చెప్పలేదు కదండి. ఈరోజు మన కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్లో నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ వెయిట్ చెకింగ్.
దీంతోనే కదా మనకు తెలుస్తుంది ఎవరు పండో ఎవరు కాయో అనేది. సో మరి ఈ వెయిట్ చెక్కింగ్లో ఎవరు ఎక్కువ వెయిట్ తగ్గితే దే ఆర్ గోయింగ్ టు బి ది అల్టిమేట్ విన్నర్. ముందు మనము మన తిరుపతమ్మని పంపిద్దాము. కమాన్ తిరుపతమ్మ, యూ క్యాన్. ఎస్. సో తిరుపతమ్మ సో తన ఇనీషియల్ వెయిట్ ఈజ్ 140 కిలోస్. తన కరెంట్ వెయిట్ వచ్చేసి 111.9 కిలోస్. సో అంటే స్క్రీన్ మీద లాస్ట్ ఎపిసోడ్ తనకు 0.5 పెనాల్టీ పడింది, 0.5 కిలో పెనాల్టీ పడింది. ఒకటి మీ అందరూ చూసుండే లాస్ట్ ఎపిసోడ్. సో అది కూడా యాడ్ చేసుకొని మీకు ఆల్రెడీ ఇందులో కలిపేసి పెట్టేశారు కాబట్టి సో వీ జస్ట్ యాడెడ్ ఇట్ ఇన్ టు దిస్ ప్రీవియస్ వెయిట్ అనమాట. అండ్ the difference is 28.1 kilo. Wow, fantastic. And the percentage is 20.07%. Wow. Vijay garu 20.07% yeah, యాక్చువల్గా ఆల్మోస్ట్ 30 కిలోస్ పెనాల్టీ పడడం వల్ల 28.1. 30 కిలోస్ తిరుపతమ్మ అసలు ఆడిషన్ ఎపిసోడ్లో ఇప్పటికీ అబ్బా నో వర్డ్స్. అండ్ తను యాక్చువల్గా తను చాలా సంతోషంగా ఉందండి. అవును. సో మనందరికన్నా కూడా ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, షీఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ టుడే. అవును. సో ఇంకొక 20 కేజీలు కనుక తిరుపతమ్మ తగ్గితే అసలు లావణ్యాన్ని మించిపోతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు కూడా మేమిద్దరం అదే అనుకుంటున్నాం, అదే వచ్చాను కదా అని. మీ మైండ్ వాయిస్ నాకు వినిపించింది మాట. త్వరలో ఇంకా తగ్గుతావని చెప్తున్నాను. ఖచ్చితంగా. ఎస్. సో తిరుపతమ్మ మంచి క్రెడిట్స్ కొట్టేశావు నువ్వు. చూద్దాం మరి నెక్స్ట్ లావణ్య, కమాన్. సో లావణ్య టెన్షన్. ఇన్ని రోజులు ఆ వెయిట్ మిషన్ ఎక్కితే ఒక టైప్ ఆఫ్ టెన్షన్, ఈ రోజు మాత్రం భయంకరమైన టెన్షన్ అనమాట. సో తన ప్రీవియస్ వెయిట్ వచ్చేసి 111.1. అన్ని నెంబర్ వన్లే. అండ్ తన కరెంట్ వెయిట్ వచ్చేసి 82.8 kilos. Very, very huge difference. And it is 28.3 kilos. Percentage అయితే 25.47%. That's a very, very huge difference actually. లావణ్య, సో ఆల్రెడీ ఇంతకుముందే విజయ్ గారు చెప్పేశారు, అంటే నీలో మార్పు ఏంటి, నీలో వాట్ ఆర్ ద చేంజెస్ అన్న విషయం ఆయన చెప్పేశారు కాబట్టి ఇక అంటే ఆ మార్క్స్ చూస్తే ఆ డిఫరెన్స్ చూస్తే ఆటోమేటిక్గా అందరికీ అర్థమైపోతుంది. సో ఇంకా ఆయన కొత్తగా సో యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ న్యూ ఏం లేదు. యా, ఓకే, సూపర్, అమేజింగ్. సో మన లేడీస్ అయిపోయింది, ఫస్ట్ లేడీస్ అనుకున్నాం కాబట్టి లేడీస్ వెయిట్ చెకింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన ఒక్క మగాడు మాత్రం మిగిలి ఉన్నాడు. మరి ఇతని వెయిట్ చూస్తే మనకి ఈరోజు మన కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్లో ఎవరు ఫైనలిస్ట్ కాబోతున్నారు, మరి లావణ్యనా, తిరుపతమ్మనా, లేదంటే అనిలా, ఈ విషయం మనకు తెలుస్తుంది. సో తిరుపతమ్మ మన చాలా ఎపిసోడ్స్లో ఎలిమినేట్ అవ్వాల్సింది వెరీ వెరీ లక్కీగా, యాదృశికంగా, కోయిన్సిడెంటల్లీ అలా 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 వచ్చి మన ఫైన్ లిస్ట్ వరకు ఆ లిస్ట్లో చేరిందంటే నిజంగా తన అదృష్టం అనే చెప్పాలి. దేవుడు ఖచ్చితంగా ఈ అదృష్టాన్ని తనకు లైఫ్ లాంగ్ ఇవ్వాలని అందరం కోరుకుంటాం ఇక్కడ. అండ్ లావణ్య విషయానికి వస్తే చాలా కష్టపడి ఈరోజు ఈ లెవెల్ వరకు రీచ్ అయింది. చాలా చాలా ఫ్రెండ్స్ అందరి హెల్ప్తో అండ్ చక్కగా డైట్ మెయింటైన్ చేస్తూ కలర్ సూత్రాలన్నీ ఫాలో అవుతూ ఈరోజు షీ ఈజ్ ఆన్ ద స్టేజ్ ఇన్ ద ఎపిసోడ్ ఆఫ్ గ్రాండ్ ఫినాలే. అండ్ నౌ ఇట్ ఈస్ అనిల్స్ టర్న్. అనిల్కి యాక్చువల్గా లాస్ట్ ఎపిసోడ్లో చిన్న జిమ్కి చేసాం మేము. అంటే జిమ్ కంటే ఏం చేయలేదు, అతను తప్పు చేశాడు కాబట్టి లైక్ 1 కిలో పెనాల్టీ వేసాం మేము. అది స్క్రీన్ మీద ఆటోమేటిక్గా ఆ వెయిట్తో పాటు యాడ్ అయ్యి మనందరికీ కనిపిస్తుంది. సో అనిల్, మరి దిస్ ఇస్ ద డెసిషన్ మేకింగ్ వెయిట్ అనమాట. నీ వెయిట్ చెక్ చేసిన తర్వాత ఈజ్ ఇట్ యూ ఆర్ లావణ్య, అంతే కదా? సో తిరుపతమ్మ ఈజ్ లావణ్య కన్నా తక్కువనే ఉంది కాబట్టి తిరుపతమ్మని మనం ఇప్పుడు కౌంట్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం ఇద్దరు అనిల్ అండ్ లావణ్యది మాత్రమే వే చేస్తాం, కంపేర్ చేస్తాం, ఓకే? సో కాన్ఫిడెంటా బాగా? నువ్వు ఎప్పుడూ కాన్ఫిడెంట్గానే ఉంటావు యాక్చువల్లీ, వి ఆల్ నో దాట్. సో
మరి మా బాబు బంగారమా లేకపోతే బాబు టెన్షన్లో ఉన్నాడా? చాలా టెన్షన్గా ఉంది. అంటే ఇన్ని రోజులు అది ఎక్కుతుంటే సర్లే ఎక్కేద్దాం అని లెవెల్లో ఉంది. కానీ ఈ రోజు ఆ వెయిట్ మెషిన్ ఎక్కుతుండడం వెనక చాలా టెన్షన్. అమ్మో ఇప్పుడు ఎక్కాలా, అంతేనా, అయిపోయిందా, ఇటువంటి అడ్జెక్టివ్స్ అన్ని కూడా వస్తాయన్నమాట తెలుగులో మనకి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనిల్ని పంపించేద్దాం. కమాన్ అనిల్, చెప్పట్లు అందరూ అనిల్కి. మన బ్యూటిఫుల్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం చాలా దగ్గరలో ఉన్నాము. అనిల్ ప్రీవియస్ వెయిట్ అంటే తన ఇనిషియల్ వెయిట్ వచ్చేసి 150.55 అండ్ తన ప్రెసెంట్ వెయిట్ వచ్చేసి ఇట్ ఈస్ 106.05 అండ్ ద డిఫరెన్స్ ఈస్ 44.5 and the percentage is 29.56. And the winner is Anil from Vizag. Super, super. So Anil, congratulations. సో మరి ఈ ఆనంద సమయాన్ని ఖచ్చితంగా అంటే కలర్స్ నీ వెనకాలండి ఎంత చేయించిందో నీ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అమ్మగారు నాన్నగారు ఒక్కసారి నేను ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. రండి ప్లీజ్, ఇలా రండి. నమస్తే అండి. సో కలర్స్ ఫ్యాట్ ఫిట్ ఛాలెంజ్లో మరి ఈ రోజు మీ అబ్బాయి విజయం సాధించారు. చాలా ఘన విజయం అండి ఇది. ఎందుకంటే ఏదో మామూలుగా ఆటలాడి ఏదో పాటలు పాడి గెలవడము ఓకే, అది ఒక ఎత్తైతే ఈ రోజు వాళ్ళ శరీరం వాళ్ళ చేతుల్లో ఉండదు. మనం ఎంత చేసినా కూడా అది రియాక్ట్ అవ్వడం అనేది దేవుడి చేతిలో ఉంటుంది అండ్ మన బాడీలో ఉన్నటువంటి ఆ అవయవాల చేతిలో ఉంటుంది. అలాంటిది అనిల్ ఈ రోజు అనూహ్యమైన విజయం అని చెప్పొచ్చు. ఎందుకంటే తను తగ్గినటువంటి ఆ పర్సంటేజ్ మామూలు పర్సంటేజ్ కాదండి. ఇట్స్ అ వెరీ వెరీ హ్యూజ్ మార్కింగ్ అనమాట. 40 ఎంత 45 కిలోస్ అనేది అసలు చిన్న మ్యాటర్ కాదు. సో ఎలా అనిపిస్తుంది? మేము అలాగా మా అబ్బాయి ఈ విధంగా అవుతాడని మేము అనుకోలేదు. విజయకృష్ణ గారికి మా జీవితాంతం కూడా మేము రుణపడే ఉంటామమ్మా. ఎందుకంటే అలా తగ్గుతాడని అనుకోలేదు బాబు. ఎందుకంటే నేను మొన్న ఏడ్చాను తెలుసా. ప్రతి ఒక్కరు కారులో కూర్చుంటే యాక్షన్ కట్టలో ఇవైపోయినట్టుండి బండి మీద ఎక్కితే ఏంటంటే మేము నిరుడు చూసుకున్నప్పుడు 162 కేజీలు ఉన్నాడు. ఏంటి ఎందుకంటే ధాన్యం మూట వేసాము. ఆ మూట 80 కిలోలు వేసినా అనిలే ఇంక బరువు ఉన్నాడు. అలాంటిది మేము జీవితాంతరం మీకు రుణపడి ఉంటాం బాబు. ఈ డబ్బులని కాదు కానీ ఇలాగ తగ్గుతాడు నా కొడుకు, ఈ విధంగా ఉంటాడని మేము అనుకోలేదు. దయచేసి థ్యాంక్స్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మగా మరి మీకు ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి విజయం? చాలా ఆనందంగా ఉందండి. చెప్పండి మళ్ళీ. అనిలు అసలు చెప్పాలంటే భోజన ప్రియుడు. తెలిసింది, అప్పుడు తెలిసింది, ఇప్పుడు కాదు. అతని ఫ్యాట్ స్పిట్ ఛాలెంజ్ కంటూ వచ్చి ఇలా తగ్గుతాడు అనుకుంటే నేను అనుకోలేదు అసలు. ఈ ప్రోగ్రాంకి వచ్చి తనకు తాను ఛాలెంజ్ చేసుకొని తగ్గాడు. తనకు తానే ఛాలెంజ్ చేసుకున్నాడు. ఎంతైనా ఈ సంస్థను నడిపిస్తున్న విజయకృష్ణ గారికి నేను మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నాలా చాలా తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు. ఇతను ఈ సంస్థ ఇలాగే 100 ఏళ్ళు నడపాలని నా అభిలాష. తరతరాలుగా నడవాలి.
ఈ ఒక్క తరం కాదు, తరతరాలుగా నడవాలి. మీకు కలర్స్ రెండు విషయాలు ఈ కలర్స్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు మీ అనిల్ విన్ అయినందుకు ఏంటంటే, ఒకటి పెళ్లి సంబంధాలు చాలా టక్కని ఫాస్ట్ గా దొరికిపోతాయి. అండ్ ఇప్పుడు మీ ఫుల్ మిస్డ్ కాల్స్ ఉంటాయి. మీ బ్యాగ్ వెళ్ళి ఫోన్ చెక్ చేసుకుంటే ఫుల్ మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఇప్పుడు అది కాకుండా చక్కగా పెళ్లికి కావాల్సిన ఆ డబ్బు కూడా కాస్త సమకూరినట్టు అయిపోయింది, అంతే కదా? మా అబ్బాయిలు ఇద్దరికి క్యూలో ఉంటారు, క్యూలో ఉన్నారు. ఇప్పుడే ఒక తల్లిని వాళ్ళ అబ్బాయి గురించి చెప్పమంటే ఇంతకన్నా ఏం చెప్తారు, నాకు తెలుసు అలాగే చెప్తారని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, ఈరోజు అనిల్ ఇంత ఘన విజయం సాధించారు. అసలు ఈ ఆనందం మీకు ఎలా అనిపిస్తోంది? అసలు ప్లీజ్ షేర్ యువర్ హ్యాపీనెస్. హీ డిజర్వ్స్ ఇట్, అంతే. తను పడ్డ కష్టం, తన డెడికేషన్, తన ఫలితం, దాని ఫలితమే యాక్చువల్గా ఇంత పెద్ద విజయం. యాక్చువల్గా 45 కేజీలు ఒక మనిషి బరువు తగ్గడం అంటే అది ఎంత కష్టమో ఇక్కడున్న ప్రతి వాళ్ళకి తెలుసు, వీళ్ళ ముగ్గురికి తెలుసు, వెనకాల ఉన్న నలుగురికి కూడా తెలుసు. అంటే ఒక్కొక్క కేజీ కూడా ఇట్ మ్యాటర్స్. ఇన్ఫ్యాక్ట్ 100 గ్రామ్స్ కూడా కొన్ని సందర్భాల్లో తగ్గని రోజులు ఉన్నాయి నేను. సో అలాగా ఒక మనిషి 45 కేజీలు తగ్గి సాధించగలిగాడంటే ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్లో రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ కష్టపడ్డాడో అది వలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. చాలా కష్టపడి ఉంటాడు, కానీ ఆ బాధ అంతా టక్కున ఈ రోజు పోయిందా లేదా మీకు ఈ నిమిషంలో? పోయింది. మీకు ఆ బాధ పోవడమే కావాలి, మాకు ఆనందమే ఉండాలి మీలో మొత్తము. సార్, మరి ఈ ఆనందంలో మీరు కూడా పాలు పంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. ఎస్, సో ఫైనలీ మన గ్రాండ్ ఫినాలేలో ఈరోజు అనిల్ సాధించిన ఈ విజయానికి యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ రికగ్నిషన్ ట్రోఫీతో పాటు 5 lakh చెక్ కూడా అందిస్తున్నాము. ఈ హ్యాపీనెస్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అనిల్, ఇంకా ఇప్పుడు అసలు నిజంగా మాట్లాడమంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇన్ని రోజులు బాగానే మాట్లాడేవాడివి, ఒక్క మగాడు అనుకుంటూ. మరి ఆ ఒక్క మగాడు నిజంగా ఒకటిగా నిలిచాడు సక్సెస్ విషయంలో. మరి చెప్పు, ఏం మాట్లాడతావు ఇప్పుడు, ఏం మాట్లాడగలవు హ్యాపీనెస్లో? అంటే నిజంగా ఇది పునర్జన్మలాగా నేను భావిస్తున్నానండి. అంటే ఫస్ట్ మీరు చూసారు కదా, అంటే అందరూ చూసారు. వెయిట్ చూసిన తర్వాత అంటే నేను ఎన్ని చేసినా తగ్గకపోవడం, ఎన్ని చేసినా ఫుడ్ కంట్రోల్ అయితే చేసుకోలేకపోవడం అనేది జరిగేది. ఎంత ట్రై చేసినా సరే, అంటే మనం వాకింగ్ చేసినా లేకపోతే ఇంకేం చేసినా అంటే 1 kg తగ్గడం లేకపోతే మళ్ళీ పెరగడం అలాగే జరిగేది. కానీ అంటే పూర్తిగా మనం వెయిట్ లాస్ అయితే కనిపించేది కాదు. మనకి కలర్స్ ఇలా ఒక ఫ్యాట్ టు ఫిట్ షో కండక్ట్ చేసినప్పుడు ఆడిషన్ దగ్గర నుంచి మనలో ఏంటంటే ఒక మోటివేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఆడిషన్కి ఎలా అయినా సెలెక్ట్ అవ్వాలి. ఆడిషన్కి సెలెక్ట్ అయిన తర్వాత సో అంటే రిజల్ట్ ఎలా ఉన్నా సరే మన 100% అయితే 100% మనం పే చేయాలి అనేసి అని చెప్పి చాలా కష్టపడడం అయితే జరిగిందండి. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో కలర్స్ నుంచి ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు నువ్వేం నేర్చుకుని వెళ్తున్నావు? చాలా నేర్చుకున్నానండి. అంటే ఇంకో విషయం చెప్పాలి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా అమ్మగారి పేరు విజయ్, మా నాన్నగారి పేరు కృష్ణ. జన్మనిచ్చిన విజయ్ కృష్ణ గారు సీరియస్లీ సార్ జీవితాంతం మీకు మా ఇద్దరు పేర్లు కలిపిన పేరునే అయినా మీది. వాట్ ఎ కోఇన్సిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ ప్లెజర్ అండ్ ఇట్స్ అ హానరబుల్ థింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ విన్నర్ అయిపోయారు కాబట్టి మన పరిగెత్తే లావణ్య రన్నర్ అయింది కాబట్టి సో రన్నర్ని కూడా అభినందిద్దామా మనము. సో ట్రోఫీ అండ్ 1 lakh చెక్. నేను ముందరే చెప్పాను, నేను నిజంగా తగ్గి బాబు వెనకాల పరిగెట్టి నా కళ నెరవేరిందంటే జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా చాలా లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఫర్ మీ. నిజంగా లావణ్య
లావణ్య కాదు, లావణ్య శ్రీనివాస్. సో మన ఫస్ట్ రన్నర్ అయిపోయారు అండ్ ద సెకండ్ రన్నర్ ఈస్ తిరుపతమ్మ. సో 50,000 గిఫ్ట్ వాచర్ తో పాటు ఒక ట్రాఫీని కూడా అందిస్తున్నాం తిరుపతమ్మకు. కంగ్రాచులేషన్స్ తిరుపతమ్మ. సో వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫెంటాస్టిక్ రియాలిటీ షో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే వీళ్ళందరినీ కూడా ఇన్ని లెవెల్స్ దాటుతూ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినందుకు కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ వారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సందర్భంగా ఫైనల్గా ఆడియన్స్కి మీరేం చెప్తారు విజయ్ గారు? విన్నర్స్, రన్నర్స్, లూజర్స్ ఇవన్నీ జస్ట్ పేరుకి మాత్రమేనండి. యాక్చువల్గా వీళ్ళు తగ్గింది బరువు, గెలిచింది వాళ్ళ లైఫ్ని. సో కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ప్రేక్షకులకు కానీ వీళ్ళకి కానీ ఏం నేర్పించిందంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా హెల్దీగా లీడ్ చేయాలో నేర్పించింది. వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎలా ముందుకెళ్ళగలరో నేర్పించింది. అండ్ వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎలా బతకగలరో నేర్పించింది. సో ఇది ఒక బేస్, ఒక పిల్లర్ మాత్రమే. సో ఇది వీళ్ళు పాటిస్తూ వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని ఈ షో మీకు ఒక డెఫినెట్గా ఒక ఒక అవేర్నెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో ఈ షోని ఆదరించినట్టే సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఫర్దర్ సీజన్స్ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీ వన్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ షీ వాంట్స్ టు వాళ్ళని కలవాలని కోరుకుంటున్నాను. ఒకసారి మా ఇన్ఛార్జ్ మణి, రాజేష్, శర్వణ మమ్మల్ని చూసుకున్న వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది ఇందాక నుంచి అడుగుతుంది ఆ విషయాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. కలర్స్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ని ఇన్ని రోజులు చూస్తూ మా కంటెస్టెంట్స్ అందరినీ బ్లెస్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నందుకు మన ఒక సంవత్సరంలో సీజన్స్ ఎలాగైతే ముందుకు సాగిపోతూ ఉంటాయో మన కలర్స్లో కూడా ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్ సీజన్స్ కూడా అలాగే ముందుకు వస్తూనే ఉంటాయి, మీ అందరినీ మోటివేట్ చేస్తూనే ఉంటాయి. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ స్పెషల్ షో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కలర్స్ స్పెషల్ షోస్. బాయ్. Bring the beat, man.